ఇది భారత బ్యాంకింగ్ చట్టం 1949, బ్యాంకింగ్ కంపెనీల నామినేషన్ రూల్స్ 1985 ద్వారా అన్ని రకాలైనటువంటి డిపాజిట్ల మీద మరియు లాకర్ సౌకర్యంపై కూడా ఈ వారసత్వపు సౌకర్యం మనం కలగజేయడం గమనించవచ్చు. అయితే మీకు ఒక విచిత్రమైన విషయంగా కనిపించేటటువంటి ఒక విచిత్రమైన విషయం ఏంటి అంటే, మనం బ్యాంకులో డిపాజిట్లను ఎందుకు చేస్తున్నాం? మన బ్యాంకు మన డిపాజిట్ను అత్యంత సేఫ్గా తిరిగి మళ్ళీ మనకి గడువు తేదీన చెల్లిస్తుంది అనే ఆలోచించడం. అయితే ఇక్కడ బ్యాంకు డిపాజిట్లను కూడా మనం బీమా చేస్తాం. అదేంటో ఇప్పుడు గమనిద్దాం. పాలై సెంట్రల్ బ్యాంకు దివాలా ద్వారా ఈ బ్యాంకు డిపాజిట్లను బీమా చేయడం అనేది మనం గమనించవచ్చు. ఈ ఆలోచన అనేది పాలై సెంట్రల్ బ్యాంకు దివాలా తీయడం ద్వారా ఆ బ్యాంకులో ఖాతాదారులు ఆ డిపాజిట్లు తిరిగి తీసుకునే అవకాశం లేనందువల్ల వచ్చినటువంటి ఆలోచన. డిపాజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా 1162, డిపాజిట్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ జూలై 15, 1978 ద్వారా బ్యాంకు డిపాజిట్లకు బీమా చేయుట అనే పథకం ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే డిపాజిట్ల బీమా పథకము లక్షణాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. అన్ని రకాల బ్యాంకులకు వర్తిస్తుంది. బ్యాంకు దివాలా తీస్తే 1 లక్ష వరకు డిపాజిట్దారుడు వాపసు పొందే అవకాశం ఇక్కడ ఉంటుంది. అయితే డిపాజిట్ల బీమా పథకం అనేది కొన్ని లక్షణాలను కలిగి ఉంది. ప్రభుత్వ, అంతర్జాతీయ వాణిజ్య బ్యాంకుల మినహా అన్ని డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. బ్యాంకు వారు ప్రీమియంగా కేవలం 4 పైసలు ప్రతి 100 రూపాయలకు చెల్లిస్తారు. అందువల్ల బీమా సౌకర్యం డిపాజిట్లకు కలగజేయబడుతుంది. ఏదైనా బ్యాంకు దివాలా తీసినప్పుడు ఈ బీమా ప్రీమియం ద్వారా వచ్చినటువంటి బీమా పథకం ద్వారా డిపాజిట్లు తిరిగి తీసుకునే అవకాశం మనకి కల్పించబడుతుంది. ఇది ఎక్కువగా ప్రైవేటు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మెయింటైన్ చేసే డిపాజిట్లకు వర్తిస్తుంది. సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు వాటికి ఉచిత బీమా పథకాన్ని ఈ మధ్యకాలంలో మనం గమనించవచ్చు. అయితే కనీస నిల్వగా పట్టణాల్లో 1000 రూపాయలు, ఇక్కడ 100గా నమోదైంది, క్షమించాలి, గ్రామాల్లో 500 రూపాయలు. అదేవిధంగా ఖాతాదారు బీమా ప్రీమియము చెల్లించిన అవసరం లేదు, ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. ఇన్సూరెన్స్ చేయడానికి వైద్య పరీక్షలు అవసరం. అదేవిధంగా బీమా ప్రీమియం చెల్లించడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లకి ఉచిత బీమా పథకం అనేది ఈ 2 విషయాలను పక్కన పెట్టి కల్పించడం జరుగుతుంది. ఆంధ్రా బ్యాంకు వారు అభయ గోల్డ్ సేవింగ్స్ స్కీమ్ అని, అభయ స్కీమ్ అని సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లకు ఉచిత బీమా సౌకర్యాన్ని కలగజేయడం మనం గమనించవచ్చు. సేవింగ్స్ డిపాజిట్లు గరిష్టంగా బీమా పరిహారం ఎంత అనేది చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వారికి 10,000, 41 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వారికి 5,000 గరిష్టంగా బీమా పరిహారాన్ని చెల్లించే అవకాశం ఇక్కడ మనకి సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్దారులకు గమనించవచ్చు. ఇక మరొక ఖాతా డీమాట్ ఖాతా. డీమాట్ ఖాతా అనగా డీమెటీరియలైజేషన్. ఈ ఖాతా యొక్క ఉద్దేశం పెట్టుబడిదారులను కాపాడుటకు, ఏ విధంగా పెట్టుబడిదారులను కాపాడాలి అని గమనించినట్టయితే పెట్టుబడిదారులకు వాటా సర్టిఫికెట్లు మాసిపోవడం, తపాలా వారి కాలయాపన, దొంగ సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతైపోవడం వల్ల వచ్చేటటువంటి పెట్టుబడిదారులకు వచ్చే నష్టం ఈ డీమాట్ ఖాతాల వల్ల సవరించబడుతుంది. డీమాట్ ఖాతా ప్రయోజనాలు: వాటాల సర్టిఫికెట్లకు కాగితం రూపం ఉండదు, కంప్యూటర్లో డీమాట్ ఖాతాలో ప్రత్యక్షం అవుతాయి, బ్రోకర్ ఛార్జీలు ఉండవు, కుదువ పెట్టడం తేలికగా డీమాట్ ఖాతాలను మనం బదిలీ చేయవచ్చు.
ఈ రోజున వాటాలతో వ్యాపారం చేసేటటువంటి ప్రతి వ్యాపారస్తుడు కూడా, అనగా పెట్టుబడిదారుడు కూడా ఈ డిమాట్ ఖాతాల ద్వారానే వారి యొక్క లావాదేవీలను చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు మీరు గమనించినట్లుగా మనం డిపాజిట్లు, వివిధ రకాల డిపాజిట్ల గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ డిపాజిట్లలో ప్రస్తుతం వచ్చినటువంటి నూతన ఒరవడులను గురించి మనం గమనించాం. ఫ్లెక్సీ డిపాజిట్లు, బహుళ డిపాజిట్టు, సీనియర్ సిటిజన్ డిపాజిట్టు, గృహ డిపాజిట్టు, పునః మార్పిడి పథకము అనే రకరకాలైనటువంటి నూతన ఒరవడులు మనం ఈ రోజున గమనించవచ్చు. ఇందులో ఫ్లెక్సీ డిపాజిట్లు అనగా చాలామంది సేవింగ్స్ ఖాతాల్లో అధిక నిల్వలను ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్పు చేయడం ద్వారా అధిక వడ్డీని ఇక్కడ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఫ్లెక్సీ డిపాజిట్లు. ఇక ఎస్బీఐ వారి బహుళ అవకాశ డిపాజిట్, 1000 రూపాయల గుణిజాల్లో ఇది ఉంటుంది. కనీస నిల్వ 10,000. ఫిక్స్డ్ డిపాజిట్ల వల్ల సమాన వడ్డీ రేటు, కాలపరిమితి 1 నుండి 5 సంవత్సరాలు. కరెంటు ఖాతాలాగా పనిచేసేటటువంటి ఇది ఒక మంచి ఎస్బీఐ వారి బహుళ అవకాశ డిపాజిట్. ఇక బ్యాంకర్లు వృద్ధులు వారి సౌకర్యం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వృద్ధుల కొరకు సీనియర్ సిటిజన్ డిపాజిట్, 60 సంవత్సరాల వయసు పైబడిన వారి యొక్క అవసరాలను తీర్చడానికి కనిష్ట డిపాజిట్ మొత్తం 10,000, తదుపరి 1000 గుణిజాల్లో ఉంటుంది. అనగా 10,000, 11,000, 12,000 ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ 10,500, 11,500 అనే సమస్య ఉండదు. సీనియర్ సిటిజన్ డిపాజిట్లకు కాలపరిమితి 1 నుండి 10 సంవత్సరాలు. వడ్డీ రేటు సాధారణ బ్యాంకు రేటు కంటే 50% అధికంగా ఉంటుంది. క్షమించాలి, 0.5% మాత్రమే అధికంగా ఉంటుంది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వారు మొట్టమొదట వృద్ధుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఖాతాకు ప్రణామ్ ఖాతాగా వ్యవహరించడం మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వారు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్తో మెర్జ్ అయినట్టుగా మనం గమనించవచ్చు. ఇక గృహ డిపాజిట్లు, గృహాన్ని నిర్మిస్తున్న, కొనుగోలు చేస్తున్న ఖాతాదారుల కొరకు ఖాతాదారుడు వాయిదాలలో సొమ్మును జమ చేయుట కొరకు ఈ గృహ డిపాజిట్ ఖాతాను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గృహాలు నిర్మించాలి, కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఉన్నవారు ఈ డిపాజిట్ ఖాతాను ఏర్పాటు చేసుకుంటారు. జమ చేసిన సొమ్ము గృహ నిర్మాణానికి, కొనుగోలుకు సరిపోకపోతే బ్యాంకు రుణ సదుపాయాన్ని కూడా కలగజేస్తుంది. ఇక పునః మార్పిడి పథకము, ఆర్బీఐ అనుమతి దీనికి చాలా అవసరం. కేవలం ప్రవాస భారతీయులు మాతృదేశానికి తిరిగి వచ్చి వారి వృత్తిపరమైన ప్రాక్టీసు లేదా పారిశ్రామిక యూనిట్ ఏదైనా స్థాపించుకుంటే అతనికి భారత ప్రభుత్వ ప్రోత్సాహ పథకాలు 5 సంవత్సరాల వరకు లభిస్తాయి. అంటే ఇటువంటి పునఃమార్పిడి పథకాన్ని అమలు చేయాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. పునఃమార్పిడి పథకంలో ఏ ఖాతాదారుడైనా తన డబ్బును విదేశీ కరెన్సీలోకి 5 సంవత్సరాల్లో మార్చుకునే అవకాశం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక ఇప్పటి వరకు మీరు డిపాజిట్లను గురించి, ఈ డిపాజిట్ల యొక్క క్లెయిములను గురించి, వాటి యొక్క సౌకర్యాల గురించి, అదేవిధంగా ఈ డిపాజిట్లలో మీరు రకరకాల అంశాల గురించి మీరు నేర్చుకున్నారు. వివిధ డిపాజిట్ ఖాతాలు, వాటి మీద మీరు పొందేటటువంటి సౌకర్యాలు, బ్యాంకర్లు మనకి ఖాతాదారులుగా మనకి ఇచ్చేటటువంటి సౌకర్యాల గురించి నేను ఇప్పుడు వివరించాను. ఈ పాఠం నుంచి మీకు వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అందులో వ్యాసరూప సమాధానాలు, ఆ విధంగా అడిగేటటువంటి ప్రశ్నలు, ఫిక్స్డ్ డిపాజిట్లు అనగానేమి, ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో బ్యాంకర్ యొక్క చట్టబద్ధ స్థితిని వివరించండి అని మిమ్మల్ని అడగచ్చు. కరెంటు ఖాతాలు అనగానేమి, కరెంటు ఖాతాల విషయంలో వాటిని తెరిచే విధానం, కరెంటు ఖాతాలు లక్షణాలు, కరెంటు ఖాతాల యొక్క ఉద్దేశాలు గురించి మిమ్మల్ని అడగవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో డిపాజిట్ల యొక్క నూతన ఒరవడులు
గురించి వివరించండి అని మిమ్మల్ని అడగచ్చు. ఇవి కాకుండా సంగ్రహ రూపంలో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చు, అంటే షార్ట్ క్వశ్చన్స్. అవి ఫిక్స్డ్ డిపాజిట్లు, కరెంటు ఖాతాలు, సేవింగ్స్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, నామినేషన్ సౌకర్యము, వడ్డీ రేట్లు, బహుళ అవకాశ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ డిపాజిట్లు, ఇంకా ఇతర ముఖ్యమైనటువంటి నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి అనేక ప్రశ్నలు, అనేక పాఠ్యాంశాలు ప్రశ్నలుగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ డిపాజిట్ల పాఠ్యాంశాన్ని మరింత లోతుగా చదివినట్టయితే మీకు ఈ పాఠ్యాంశం పూర్తిగా అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు నేను మీకు ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి, కరెంటు ఖాతా డిపాజిట్ల గురించి, సేవింగ్స్ ఖాతా డిపాజిట్ల గురించి, కరెంటు ఖాతా డిపాజిట్ల గురించి, డిపాజిట్లో ఉన్నటువంటి నూతన వరవడుల గురించి చెప్పాను. అయితే ఇప్పుడు వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మీ ప్రశ్నల రూపంలో నన్ను అడగచ్చు. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ ప్రశ్నలను ఫోన్ ద్వారా నన్ను అడగడానికి ప్రయత్నించండి. ప్రశ్నలు అనేవి సాధారణంగా వేసినప్పుడే మీరు మంచి అవగాహన ఏర్పరచుకున్నారని అర్థం చేసుకుంటాం. సో మీ ప్రశ్నలు లేవు కాబట్టి మీకు సరిగా అవగాహన అయిందనే ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగిస్తూ మరొక నూతన పాఠ్యాంశంతో మీ ముందుకు త్వరలోనే వస్తాం.